ఈ సాహిత్య మార్గంలో ఒక వాక్యం ఉంది, వక్త దశసహస్రేషు శ్రోత భవతివానవా అని ఒక ఆర్యోక్తి. అంటే చాలామంది మాట్లాడే వాళ్ళు ఉంటారు, కానీ వినేవాళ్ళు తక్కువగా ఉంటారు. ఆ వినేవాళ్ళు రసజ్ఞులైతే అలాంటి శ్రోతలు ప్రేక్షకులకు, రచయితలకు, కవులకు ఆనందాన్ని కలిగింపజేస్తారు. కాబట్టి గంగి గోవుపాలు గంటడైనను చాలు అనే ఒక ఆర్యోక్తి కూడా ఉంది వేమన గారి పద్యం. మరి శ్రోతలు మనకు తక్కువ మంది అయినా కూడా రసజ్ఞులుగా ఇచ్చేశారు. వారందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ మరి ఈనాటి ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. రచయితలు చక్కగా ఇంతకుముందు వారి మనోభావాలు చెప్పారు. ఈ పుస్తకానికి ఈ పేరెందుకు పెట్టాము అని. కార్చిచ్చు అనగానే మనం అందరం ఎక్కువగా ఈ వార్తల్లో వింటూ ఉంటాం, పేపర్లో చూస్తూ ఉంటాం. చిచ్చు అంటే ఒక అగ్ని, అది ఇక్కడ మామూలు అగ్ని కాదు, కవితా అగ్ని. అది మెల్లమెల్లగా రగిలి జ్వాలై ప్రజ్వలించి అంతటా కూడా తన యొక్క కాంతుల్ని ప్రసరింపజేస్తుంది. అలాగే వీరిద్దరు కూడా, భానుకృష్ణలు ఇద్దరు కూడా ఈనాటి కవిత్వాన్ని మెల్లమెల్లగా ప్రారంభించి, ఇంతకుముందు రమేష్ గారు అన్నారు, ఏ నదైనా కూడా చిన్న చుక్కతోనే ప్రారంభమవుతుంది. మరి అలా వీరి కవిత్వం కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభం చేశారు. వారి మనసుల్లో ఉన్నటువంటి భావాన్ని మనకు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సాహిత్యంలో ఒక మాట ఉంది, అపారే కలు సంసారే కవిరేవ ప్రజాపతి యథాస్మై రోచతే విశ్వం తథేదం పరివర్తతే అని. కవి ఈ అపారమైనటువంటి సంసారం ఇదంతా కూడా సాహిత్య సంసారం. దీంట్లో కవి ఒక్కడే, ఆయన ప్రజాపతి బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు? సృష్టి చేస్తాడు. ఇక్కడ కవి బ్రహ్మ కాబట్టి ఆయన యథాస్మై రోచతే విశ్వం, ఆయన మనస్సులో ఒక అద్భుతమైన భావన కలిగిందనుకోండి, ఆ భావనను మనం వ్యక్తపరుస్తాడు. ఒక కోపం వచ్చిందనుకోండి, లేదా ఆకలి అయిందనుకోండి, అదే విషయాన్ని దీంట్లో వర్ణించాను నేను. కవిత్వము ఒక రసరాగ సృష్టి, భావనాలోకపు మహోత్తుంగ తరంగం. కదిలే ఆకుల గలగలలో, చిగురాకుల తలదలలో, సెలయేటి తరగలలో, ఆకలి కేకల అరుపులలో ప్రతిధ్వనిస్తుంది. ప్రస్తుతం మన సమాజానికి నవకవులు రావాలి. ప్రాచీన కవిత్వం ఎలాగూ ఉంది, అది పద్యము హృద్యమైనటువంటిదే, కానీ పద్యాన్ని అందరూ రాయలేరు కదా. కాబట్టి ఆ పద్య కవిత్వంలో, ప్రబంధాల్లో, సాహిత్యంలో, పురాణాల్లో ఉన్నటువంటి విషయాలను ఆకలింపు చేసుకొని ప్రస్తుత సమాజానికి ఏది కావాలి అని వాళ్ళు అనుభవించి రంగరించి మనకు అందించినటువంటి కవిత్వమే ఈ కార్చిచ్చు. మరి దీంట్లో ఉన్నటువంటి కవితల్ని, కవి తలలో ఏముందో కవితల్లో మనకు కనిపిస్తుంది. కవి తలలో ఏముంటుందో అది కవితల్లో వారు మనకు కనిపింపజేస్తారు. మరి అలాంటి కవిత్వాన్ని మనము ఎప్పుడూ సినిమా పాటలు, టీవీలు చూస్తూనే ఉంటాం. ఇలాంటి కవితా గోష్ఠులను కూడా వింటూ ఉంటే మనకు కవితలో ఇంత అంతరార్థం ఉందా అనేటువంటి ఒక భావన మనకు కలుగుతుంది. మరి అలాంటి ఆ రచయితల్ని మనం ప్రేరేపిద్దాం. ఎందుకంటే ఈనాటి సమాజంలో ఎన్నో మనం కార్యక్రమాలు చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి ఒక పక్క వారు యువవాణిలో చేశారు. ఇప్పుడు వారి యొక్క వాణి అంటే వాక్కు, ఆ వాక్కును మనకు వినిపింపజేస్తున్నారు, కనిపింపజేస్తున్నారు. మరి ఈ రంగంలో ఉంటూ కూడా వారు కవితల్ని రాస్తున్నారంటే వారిని మనం తప్పకుండా అభినందించాలి, ప్రేరేపించాలి. అలాంటి కవిత్వం ప్రస్తుత సమాజానికి కావాలి. శ్రీశ్రీ ఒక మాట అంటాడు, కావాలో నవకవనానికి కదిలేది కదిలించేది అని అంటాడు ఆయన. ఒక కవిత వినగానే మనకు హృదయస్పందన కలగాలి, కదిలించాలి, అది కవిత్వం. అలాంటి కవితలు దీంట్లో చాలా ఉన్నాయి. మరి మీ అందరికీ కూడా ఆ పుస్తకాలన్నీ కూడా ఇస్తారు. అప్పుడు దాంట్లో ఉన్నటువంటి కవిత్వాన్ని మీరు ఆస్వాదించండి. ఎందుకంటే ఒక ప్రాచీనమైన మాట ఉంది, సరస సాలంకార సుపదన్యాస సువర్ణమయమూర్తి ఆర్య తథైవ భార్య నలభ్యతే పుణ్యహీనే అని అంటాడు కవి. అంటే కవిత్వం అంటే ఎలా ఉండాలంట? సరసవంతంగా రసవంతంగా ఉండాలి, రసం ఉండాలి. దాంట్లో రెండు మాటలైనా సరే దాంట్లో రసం ఉండాలి. ఒక కవి అంటాడు బాబు జగజీవన్ రావు గురించి, పుట్టుకనేది చావునేది బతుకంతా దేశానిది అంటాడు. మూడే మాటలు. ఈ మూడు మాటల్లో పుట్టుకనేది చావునేది కానీ బతుకంతా దేశానిది, దేశానికి సేవ చేశాడనమాట. అంటే ఆ మూడు మాటల్లో ఒక 30 పేజీల వ్యాసం రాయొచ్చు మనం. అది కవిత్వం. సరస
సాలంకార, దాంట్లో అలంకారం కూడా మనకు ప్రతిధ్వనించాలి. సుపదన్యాస, మంచి పదాలు దాంట్లో వాడాలి మనం. సుపదన్యాస సువర్ణమయమూర్తి, ఆ కావ్యమంతా కూడా ఒక సువర్ణమైన బంగారు ఆభరణలాగా ప్రకాశించాలి. ఇది రెండిటికి వర్తిస్తుంది, ఆర్య తథైవ భార్య. ఆర్య అంటే ఆర్యావృత్తం, శ్లోకము, కవిత్వము. భార్య కూడా ఈ నలభ్యతే పుణ్యహీనేన అంటాడు. పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి కవితలు రాయడానికి అవకాశం ఉండదు అని ప్రాచీన కవులు చెప్పారు. అలా ఏదైనా వారి పూర్వజన్మల్లో చేసుకున్న పుణ్యమో ఇలాంటి కవిత్వం రాసేటువంటి అదృష్టం వారిని వరించింది. దానికి కారణం చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి వారి బంధువులందరూ కూడా. అలాగే వారి మేనమామ కూడా ఇక్కడ ఉన్నారు. మరి ఇలాంటి కార్యక్రమాల్ని ఇంకా ముందు ముందు ఎన్నో ఉత్తమమైనటువంటి గ్రంథాలు వారు రాయాలని ఆశిస్తూ, అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ, సరస సాహిత్య సౌహిత్య సారములను మధుర మృదురీతి పలికిన మార్ధవులును జలద గంభీర నిస్వన శబ్దచయము గృమ్మరించెడు కవులు భానుకృష్ణలనెప్పుడు ఆ సరస్వతి బ్రోసుత అనవరతము. అలాంటి సౌహిత్యాన్ని, మనస్సుకు సౌహిత్యాన్ని గుర్చేటువంటి సాహిత్యాన్ని వారు అందించారు. అవి ఎలా ఉన్నాయి? మధుర మృదురీతి, కొన్ని కవితలు మధురంగా ఉన్నాయి. కొన్ని కవితలు జలద గంభీర నిస్వన, మేఘం గర్జిస్తే ఎలా ఉంటుంది అలా కూడా కఠినంగా ఉన్నాయి. అంటే దాంట్లో మనం ఒక్కసారి చదివితే కాదు, 2 సార్లు 3 సార్లు చదివితే దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం మనకు అర్థమవుతుంది. అలాంటి కవిత్వాన్ని గుర్మరించారు ఇద్దరు కవులు కూడా. భానుకృష్ణ ఇద్దరు సోదరులు, అపూర్వ సోదరులు. వారికి భారతీయ అమ్మవారి, సరస్వతి అమ్మవారి కృపాకటాక్షం ఇంకా కలగాలని ఆశీర్వదిస్తూ, అభినందిస్తూ, స్వస్తి.